ఒకవేళ దేవుడే వస్తే ఆయన ప్రవక్త చెప్పాల్సింది ఏందో తెలుసా? నా ముందర నా మార్గం అని చెప్పాలి. అంటే దేవునికి మాట్లాడటం కూడా తెలియదండి. అలా ఉంటుంది మన వాళ్ళ మాటలు. నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నుంచే పుట్టిస్తా, కానీ నీ సహోదరుల్లో నేను పుట్టను. ఇది ప్రవచనం. దేవుడే మార్గం కాదండి, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము క్రీస్తు. కాబట్టి ఆ క్రీస్తుని సిద్ధపరిచాడు. సిద్ధాంతాలు పక్కన పెట్టండి, అవి మనుషులు పెట్టిన సిద్ధాంతాలే తప్ప లేఖనాలు కావు. ఆయన కరెక్ట్ వేలో, ఆయన చెప్పిన మార్గంలో, యోహాను చెప్పిన సాక్ష్యం కానీ క్రీస్తు చెప్పిన సాక్ష్యం కానీ వాళ్ళు నమ్మలేదు. అందుకే వాళ్ళు ఆయన్ని దేవదూషణ చేస్తున్నామని చెప్పి అభియోగం మోపారు. నాకుంది అధికారం, నేను అందుకోసమే వచ్చాను. కాబట్టి దేవుడు అందుకే నన్ను ప్రేమించి ఆయన యొక్క సర్వాధికారాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టే నేను అతన్ని క్షమిస్తున్నా. అంటే నువ్వు దేవుడువా? ఇదేంటయ్యా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభముల వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే గత 5 రోజుల క్రితం నేను ఒక వీడియో పెట్టినప్పుడు ఒక సహోదరుడు ఒక కామెంట్ పెట్టాడు. ఒక సహోదరుడు ఒక మాట పెట్టాడు. ఏంటంటే సహోదరుని పేరు నోవాహు కుమార్. అతను ఏం పెట్టాడంటే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 2-3 వచనాలు చదివి అందులో ఒక ప్రశ్న వేశాడు. ఏమిటంటే, నేను చదువుతున్నా. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. 3వ వచనం. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా. ఈ ప్రశ్నలో మరి సహోదరుడు ఇందులో ఆయనకు వచ్చినటువంటి సందేహం ఏమిటంటే, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ వచనంలో యేసుక్రీస్తు వారిని దేవదూషణ చేస్తున్నాడని శాస్త్రులు ఎందుకు అంటున్నారు? శాస్త్రులు ఎందుకు అంటున్నారు యేసుక్రీస్తు వారిని దేవదూషణ చేస్తున్నావు అని? ఇది ప్రశ్న. సహోదర, మరి ఈ ప్రశ్నకు మరి ఎందుకంటే ఒక్క మాటలో కాదు, కానీ అందుకని మీ కొరకు ఒక అంశాన్నే చేసి పెడుతున్నా. ఎందుకంటే చాలామంది చూస్తారు ఆ విషయాలన్నీ. ఎందుకంటే వాళ్లకు దేవుని సంకల్పం, ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలు యాజకులకు కానీ శాస్త్రులు పరిచయాలకు కానీ దేవుని యొక్క లేఖనాలు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు చదివి వాటిని అర్థం చేసుకోలేకపోయారు. దేవుని సంకల్పము, దేవుని చిత్తం అంతా కూడా క్రీస్తు ద్వారా జరిగించాలన్నది మరి తనలో తాను ఆలోచించుకున్నటువంటి ఆయన సంకల్పం. ఆయన సంకల్పంలో క్రీస్తు ద్వారానే సమస్త మానవులను తనతో సమాధానపరచుకోవాలన్నది ఆయన యొక్క కోరిక. కాబట్టి ఆయన గురించి అనేక ప్రవక్తల ద్వారా ఆది నుండి ఆయన ప్రవచించుకుంటూ వస్తూనే ఉన్నాడు. తన ప్రవక్తల ద్వారా అనేక మంది ద్వారా క్రీస్తు గురించి మరి చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే వాళ్లకు అర్థం కాలేదు. కాబట్టి ఆ మాటలను మరి అపోస్తుల ద్వారా కొన్ని మాటలు విందాము. మరి ఎప్పటి నుంచి ఆయన గురించి చెప్పబడిందో, ఎవరెవరు చెప్పారో ఆ విషయాలన్నీ చూద్దాము. జాగ్రత్తగా విని చివరిలో మాత్రమే మనకు అర్థమవుతుంది. కాబట్టి చివరి దాకా వింటేనే ఈ అంశానికి చక్కగా మనకు అర్థమవుతుంది. కాబట్టి లేఖనాలన్నిటినీ, అపోస్తుల సాక్ష్యాలు, అంతకుముందు ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాలు ఉన్న సాక్ష్యాలు అన్నీ చూస్తే మరి వాళ్ళు ఎందుకు ఆయన్ని దేవదూషణ చేస్తున్నామన్నారో చక్కగా అర్థమవుతుంది. మొదటిగా అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చను అని అపోస్తుల బోధల్లో ఈ మాట ఉన్నది. కాబట్టి 20వ వచనం చదువుతున్నా. మీ కొరకు, అంటే ఇశ్రాయేలు కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములను తుడిచి, ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, మీ పాపములను తుడిచి వేయుటకు వేయబడు నిమిత్తమును
మారు మనసు నొంది తిరుగుడి అని చెప్పి పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మతో ఆయన చెప్తున్నటువంటి మాట. ఇంకా 21వ వచనం ఏమంటున్నాడంటే పేతురు గారు, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి, అంటే పూర్వము నుండే, ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను. ఎక్కడ పలికించాడు, ఏమని పలికించాడు అనేది మరి పేతురు గారు లేఖన సాక్ష్యం చూపిస్తున్నాడు. ఆ మాట చూద్దాము. ఏంటంటే లేఖనాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ లేఖనము చూపించేటప్పుడు ఆ లేఖనము ఇది క్రితంలో పాత నిబంధనలో ఎక్కడో ఒక చోట దేవుడు మాట్లాడింది, కానీ దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పించినటువంటి మాట అయితే ఖచ్చితంగా ఆ వచనానికి ముందు ఇలా అడ్డగీత ఒకటి ఉంటుంది. అడ్డగీత, ఆ గీత పెట్టిన తర్వాత చెప్తాడనమాట. ఆ విషయం అంతకుముందు ఎక్కడో తన ప్రవక్తల ద్వారా రాయించినటువంటి మాట అన్న సంగతి మనకు బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు ఇది కొంచెం అర్థమైతే బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రవచనమా లేకపోతే అప్పుడు చెప్తుందా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22లో మోషే ఇట్లా నేను అంటున్నాడు, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని చెప్తున్నాడు. అంటే ఆ ప్రవక్త మాట వినని, ఆ ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇదంతా కూడా మరి మొట్టమొదటి పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసుక్రీస్తు వారు సిలువ చంపారు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారి గురించి చక్కగా ఇదంతా చెప్తున్నాడు. ఆ సందర్భాన్నే మనం చూస్తున్నాం. ఈ లేఖనం ఎక్కడుంది అని కనుక మనం ఆలోచిస్తే మరి దీనికి ముందుగా చూడండి, మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా, ప్రభు అయిన దేవుడు అనే ముందు గీత ఇట్లా ఉంది, మోసే ఇట్లనే అనేది. అంటే ఇది లేఖనం అని మనకు అర్థం చేసుకోవాలి. ఈ లేఖనము ద్వితీయోపదేశ కాండము 18:18లో ఉంది. మోషే ద్వారా దేవుడు చెప్పిన మాట అన్నమాట. ఇది ఏ సందర్భం, అప్పుడే మోషే గారు ఏ సందర్భంలో చెప్పాడు అనేది కూడా మనం లేఖనాల్లో చక్కగా చూస్తే ఈ 18వ అధ్యాయము 18లో చెప్పిన మాట సందర్భం కూడా మనం ఆలోచించాలి. అప్పుడు ఆయన చెప్పినట్టు సందర్భం ఏంటి, ఎందుకు చెప్పాడు అనేది కూడా మనం చక్కగా ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది. చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే ఆ సందర్భం అర్థమవుతుంది. ఓరేబులో ఆ సమాజ దినమున నీవు, అంటే ఇక్కడ మళ్ళా గీత ఉంది, అడ్డగీత. అంటే ఇది అంతకుముందు చెప్పిన మాట, ఇది ఎక్కడో చెప్పాడు, అంటే నిర్గమాకాండలో చెప్పాడు. అది కూడా చూద్దాం. ఈ ద్వితీయోపదేశ కాండలో చెప్పిన మాట నిర్గమాకాండలో కూడా చెప్పాడు. కాబట్టి అందుకని ఇక్కడ ఇంకో గీత ఉంది. నేను ఇక్కడ మాట ఉందన్నమాట. ఓరేబులో ఆ సమాజ దినమున నీవు నేను సావకుండునట్లు మోషే గారు చెప్తున్నాడు. ఇశ్రాయేలులు అన్నారన్నమాట, అన్న మాటను చెప్తున్నాడు. నేను సావకుండా ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినపడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయంలో నీ దేవుడైన యెహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నుంచే పుట్టిస్తా, కానీ నీ సహోదరుల్లో నేను పుట్టను. ఇది ప్రవచనం. నీ సహోదరులో నిన్నే నీ కొరకు పుట్టిస్తానని చెప్పి మరి మోషే గారికి చదివించినటువంటి మాటని ఇక్కడ మోషే గారికి తెలియజేశాడు. నీ కొరకు పుట్టించేదను, ఆయన మాట నీవు వినవలెను. మరి ఈ సందర్భం ఎక్కడుంది? ఈ సందర్భం అంతకు ముందే చెప్పాడు అనుకున్నాం కదా. కాబట్టి ఎక్కడ చెప్పాడో కూడా అది చూద్దాము. నిర్గమాకాండము 20వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దాం. ఓరేబులో ఆ పర్వత ధూపమును చూసి భయపడి వారు మోషేతో ఇట్లనిరి. వాళ్ళన్న మాటనే ఇక్కడ చెప్తున్నాడు మోషే గారు. ఏమన్నారట? నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. మోషే నువ్వు మాట్లాడు, నీ మాట మేము వింటాం, కానీ దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోవుదుము. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము కలుగుటకును దేవుడు వేంచేసి ఉన్నాడు అని ప్రజలతో చెప్పాను. ఈ మాటను జ్ఞాపకం చేసి ఇక్కడ అంటున్నాడు, మీరు కోరుకున్నటువంటి కోరిక ఏంటంటే దేవుని మాటలు నువ్వే విను, నువ్వు విని ఆ మాటలు తీసుకొచ్చి మాకు చెప్పు అని మోషేకి చెప్తే, మోషే ఏమంటున్నాడంటే నాలాంటి ప్రవక్తని మీ కొరకు పుట్టిస్తాడు దేవుడు, ఆయన చెప్తాడు ఆ మాటలన్నీ,
ఆయనకు ఆ మాటలు ఇస్తాడు, ఆ మాటలన్నీ మీకు చెప్తాడు. మీరే కోరుకున్నారు ఆయన్ని, అంటే నాలాంటి ప్రవక్తని మీరు కోరుకున్నారు కాబట్టి మీరు కోరుకున్న నిబంధన దూత అంటాడు ఇంకొక సందర్భంలో. ఆ మాట కూడా చూద్దాము. కాబట్టి ఇక్కడ నిర్గమాకాండము 19:18లో మరి ఆ సందర్భాన్ని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ముందు మాట్లాడిన మాట కూడా ప్రవచనమే. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. పర్వతమంతయు అంటే ధూమం అంటే పొగ, ఆ కొండంతా పొగ కమ్ముకొని ఉందట. అది చెప్తున్నాడు. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. మిక్కిలి కంపించెను అంటే దద్దరిల్లెను అనే మాట ఇంకొక బైబిల్లో ఉంటుంది. కాబట్టి మిక్కిలి పర్వతమంతా, సీనాయి పర్వతం అంతా కూడా కంపించిందట. దాని నిండా ధూమమయం అంటే పొగమయమై ఉన్నది అన్న సంగతి మరి వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి దానికి మిక్కిలి వాళ్ళు కూడా భయపడి, మోషే అని చెప్పి వాళ్ళు, నువ్వు మాట్లాడు చాలు మేము వింటాం, కానీ దేవుడు మాట్లాడితే మేము చనిపోతాము అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని, ఇదిగో మీరు అడిగారు కదా, ఎక్కడ ఓరేబు కొండ దగ్గర మీరు అడిగారు కదా, కాబట్టి మీరు అడిగిన ప్రకారంగానే ఖచ్చితంగా దేవుడు నాలాంటి ఒక ప్రవక్తని మీ కొరకు పుట్టిస్తాడు. పుట్టడు ఆయన, పుట్టిస్తాడు ఆయన, రాడు పంపిస్తాడు. ఇది ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఈ విషయాలనే అపోస్తులు ఆత్మ సహాయంతో చెప్పారు, యేసు కూడా చెప్పాడు. కానీ మనకు అర్థం కాదు. మనకు అర్థం కాక యేసు మాటను మరి యేసుక్రీస్తు వారు కూడా మరి మోషే నా గురించి చెప్పాడు అనే మాటలో యేసుక్రీస్తు వారి నోట మనము చూడవచ్చు. ఆ మాటలు చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 45 నుంచి 47 వచనాలు. మీరు ఆశ్రయించుచున్నటువంటి మోషే మీ మీద నేరము మోపును. ఎందుకో తెలుసా? మీరు ఆయన నా గురించి చెప్పాడు కాబట్టి మీరు ఆయన మాట వింటలా, ఆయన మాట వింటలేదు కాబట్టి ఆయనే మీ మీద నేరం మోపుతాడు. ఎప్పుడు? నువ్వు చనిపోయినప్పుడు. వినకపోతే ఖచ్చితంగా ఈ మాట సాక్ష్యంగా ఉంటుందనే మాట అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, ఎందుకంటే అతడు నన్ను గురించి రాచెను అని యేసుక్రీస్తు వారు చక్కగా చెప్తున్నాడు. కనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. మీరు అతని మాటలు నమ్మని ఎడల, మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు కూడా మీరు నమ్మరు అని చక్కగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళకి ఆ లేఖనాలు అర్థం కాలేదు, ఆ లేఖనాల్లో ఉన్న విషయం అర్థం కాక ఆ లేఖనాలు ఎత్తి చూపిస్తున్నా కానీ యేసుక్రీస్తు వారి మాటలు వీళ్ళకి అర్థం కాలేదనే మాట మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అయితే క్రీస్తు కాలంలోనే ఆయనకు ముందు మరి 6 నెలలకు ముందుగా పుట్టినటువంటి యోహాను గారు కూడా సాక్ష్యం ఇచ్చాడు. మరి ఆయన సాక్ష్యాన్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఆయన గురించి కూడా లేఖనాలు ఉన్నాయి. ఆయన పుట్టక ముందే దేవుడు ఆయన్ని పంపిస్తానని, ఎవరికి ముందు? క్రీస్తుకు ముందు, క్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి ముందుకు పంపిస్తానని చెప్పి మరి లేఖనం ఉంది. ఆ మాట చూద్దాము. ఇది కూడా లేఖనమే. మలాకి 3:1. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. ఎక్కడ కోరుకున్నారు? ఇందాక చెప్పాను కదా, అక్కడ ఓరేబు కొండ దగ్గర మోషే నువ్వు మాట్లాడన్నారు కదా. కాబట్టి మోషే ఎల్లకాలం ఉండగా వీళ్ళు కోరుకున్న దూత ఎవరంటే యేసుక్రీస్తు వారన్న సంగతి మనకు చక్కగా అర్థమైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే మోషే నాలాంటి ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు వారే. కాబట్టి అనగా మీరు కోరు నిబంధన దూత వేరు, నా దూత అంటాడు. నా దూత వేరుగా ఉంది, నిబంధన దూత. నిబంధన అంటే కొత్త నిబంధన. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఎవరు కూడా మీరు సహింపలేరు అన్న మాట ఇక్కడ చక్కగా తెలియజేశాడు. కాబట్టి మనోళ్ళు ఏమనుకుంటారంటే యెహోవాయే యేసుక్రీస్తుగా, యెహోవాయే క్రీస్తు దూతగా వచ్చాడని అపార్థం చేసుకుంటారే తప్ప ఇక్కడ మాటలు వీళ్ళకు అర్థం కావు. కాబట్టి దీని నెరవేర్పును చక్కగా లూకా గారు తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. లూకా సువార్త 7:27 క్రీస్తుని గురించి చెప్పిన మాట. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను.
అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరుచును అని దేవుడు ప్రవక్త ద్వారా పలికించినటువంటి మాటను లూకా గారు జ్ఞాపకం చేస్తూ ఇది క్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట, క్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే ఆయన గురించి యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు చెప్పినటువంటి మాటను క్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. అంటే ఈ యోహాను ఎవరో అని చెప్పడం కొరకు ఆయనను నాకు ముందుగా దేవుడు వాగ్దానం చేసి పంపిస్తానన్నటువంటి దూత ఈ యోహానే అని యేసుక్రీస్తు వారు చెప్పడం కొరకే ఈ మాట చెప్తున్నాడు. మనకి ఇక్కడ ఏముందంటే, నేను అంటే ఇక్కడ దేవుడు, నా దూతను అంటే దేవుని దూతను నీకు ముందుగా, నీకు అంటే నిబంధన దూత ఎవరంటే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారికి ముందుగా పంపుచున్నాను, నీకు ముందుగా పంపుచున్నాను అంటున్నాడు. ఎవరిని? బాప్తిస్మ యోహాను గారిని నీకు ముందుగా పంపుచున్నాను చెప్పి యేసుక్రీస్తు వారితో చెప్పిన మాటను లూకా గారి ద్వారా ఇక్కడ మరలా రెండవసారి ఆ ప్రవచనాన్ని ఇక్కడ చూపుతున్నాడు యేసుక్రీస్తు వారు. అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరుచును. ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను గారు నీ ముందర అంటే యేసుక్రీస్తు ముందు, నీ మార్గము అంటే నీవు నడవవలసిన మార్గము, నీవు నడవలసిన త్రోవ ఆయన సరళం చేస్తాడు అన్న సంగతి మనకు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3లో కూడా ప్రవచనం ఉంటుంది. అంటే అక్కడ యెహోవా మార్గము అనగానే యెహోవాయే మార్గం అనుకుంటున్నారు. యెహోవా వేరు, ఆయన మార్గము వేరు. ఆయన మార్గమే యేసుక్రీస్తు వారు. ఇది ఈ వివరణ మనకు తెలియక కలిపేసేసాం, రెండింటిని కలిపేసి ఆయనే మార్గం అని చెప్తున్నాం తప్ప ఆయన ఏర్పాటు చేసినటువంటి రాజు ఈయన, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ద్వారానే దేవుడు సంకల్పం అంతా క్రీస్తులో ఉందన్న సంగతి అర్థం కాక దేవుడే క్రీస్తుగా వచ్చాడని చెప్పి అపార్థమే తప్ప ఇంకో రెండోది లేదు మన వాళ్ళకు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, ఇతడు ఏమన్నాడో ఇది యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీ ముందర నీ మార్గము. అదే దేవుడైతే ఏమన్నా తెలుసా, నా ముందర నా మార్గం ఏర్పాటు చేయడానికి వస్తాడు అతడు, నా ముందర నా మార్గం అంటాడు. ఇక్కడ దేవుడు కాదండి వచ్చింది, యేసుక్రీస్తు వారికి చెప్తున్నాడు, అతడు నీ ముందర నీ మార్గము. ఒకవేళ దేవుడే వస్తే ఆయన ప్రవక్త చెప్పాల్సింది ఏందో తెలుసా, నా ముందర నా మార్గం అని చెప్పాలి. అంటే దేవునికి మాట్లాడటం కూడా తెలియదండి, అలా ఉంటుంది మన వాళ్ళు మాటలు. కాబట్టి మరి దేవుడు చదివించిన మాటగా మనం ఖచ్చితంగా ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని క్రీస్తు వారు ఇక్కడ లేఖనాన్ని చూపించి మరీ చెప్తున్నాడు. పైగా ఆ యోహాను గారు ఎంత గొప్పవాడో కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన గురించి ఇంకా కింద వచ్చిన చూస్తే, స్త్రీలు కనిన వారిలో ఈ యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అంటాడు. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఎంత గొప్పవాడంటే, స్త్రీలు కనిన వారిలో ఇప్పటి వరకు భూమి మీద ఎవరూ పుట్టలేదు అన్న మాటని ఇక్కడ స్పష్టంగా చెప్తాను. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట సత్యం అనుకుంటే మీ బాప్తిసం ఇచ్చే యోహాను ఎంత గొప్పవాడో ఆయన సాక్ష్యం కనుక వినకపోతే నీకు బైబుల్ ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు స్వయంగా స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు పుట్టలేదంటే బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్పాడో బాగా చదవండి, అప్పుడే మీ విశ్వాసం స్థిరపడుతుంది. మరి ఆయన కూడా క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఆ మాట కూడా చూద్దాము. 42వ అధ్యాయం, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం. చీకటిలో నివసించువారు బందీ గృహాలలో నివసించు వారిని మరి వీడిపించుటకు అనే మాట అక్కడ మనకు ఉంటుంది. 42 యెషయా గ్రంథం 42 7వ వచనం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, పాపములో జీవించేవారు సాతాను ఉచ్చుల్లో ఇరుక్కుపోయిన వారు అన్న సంగతి మనకు అర్థం కావాలి. సాతాను యొక్క బంధకాలలో ఉన్నవాళ్ళు, బంధకాలలో ఇరుక్కుపోయిన వాళ్ళు అన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి ఆ బంధకాలలో నుండి వెలుగులోనికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుంటే ఎవరిని పిలిచాడు, ఎవరు చేయి పట్టుకున్నాడు? దేవుడు యేసుక్రీస్తు వారిని పిలిచాడు, యేసుక్రీస్తు వారిని చెయ్యి పట్టుకున్నాడు, నీకు తోడుగా ఉంటానని. ఈ మాటలన్నీ మనకు అర్థం కావు. నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను. ఇందాక నిబంధన దూతని చూశాంగా మలాకి గ్రంథంలో, నిబంధన కానీ చెప్పి యెషయా గారు కూడా ముందుగానే క్రీస్తు గురించి చెప్పినటువంటి మాట, నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. క్రీస్తుకు పూర్వం 700
సంవత్సరాలకు పూర్వమే ఆయన గురించి చెప్పబడినట్టు మాటలు లేఖనాల్లో రాయబడ్డాయి. ఇంకా దీనిని ఇర్మియా గారు కూడా బలపరుస్తూ ఆయన కూడా క్రీస్తు నిబంధన గురించి చెప్తాడు. ఆయన ద్వారా కూడా దేవుడు ప్రవచింపజేశాడు. రాబోయేటువంటి రోజుల్లో మరి నిబంధన అంటే ఈ పాత నిబంధన మారుస్తాను, ఎందుకంటే ఇశ్రాయేలును నేను చేయబట్టుకుని నడిపించాను, ఐగుప్తుని తీసుకొచ్చి ఒక ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రం వాడు నిలబడలేదు కాబట్టి నేను కొత్త నిబంధన చేస్తాను, ఇక నా చిత్తాన్ని ప్రకారంగా నా కుమారుని పంపి నా కుమారుని ద్వారా కొత్త నిబంధన చేస్తానని చెప్పి ఆయన చెప్పటం మనం చూస్తాం. ఆ మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 31 వచనం. ఇదిగో నేను ఇశ్రాయేల్ వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు చేసినటువంటి నిబంధన వంటిది కాదు, కానీ ఇది కొత్త నిబంధన అన్న సంగతి చెప్తున్నాడు. దానిని మార్చి కొత్తదిగా మార్చబోతున్నానని చెప్పి ఇర్మియా గారి ద్వారా ఖచ్చితంగా ఇక్కడ తెలియజేశాడు. ఏమంటే క్రొత్త నిబంధన, ఇదిగో నేను ఇశ్రాయేల్ వారితో యూదా వారితో క్రొత్త నిబంధన అంటే ఇది క్రీస్తు ద్వారానే నెరవేరుతుంది. కాబట్టి ఇంకా కొన్ని వచనాలు చూసినప్పుడు మనకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో ఎళ్ళక ముందు శిష్యులతో సెలవిస్తున్నటువంటి మాట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి సిలువకి వెళ్ళే ముందు తన శిష్యులతోటి పస్కాను భుజిస్తూ చెప్పిన మాట ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 22:20. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అని చెప్పి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పినటువంటి మాట. ఇంకొక సాక్ష్యం కూడా చూద్దాం. మార్కు సువార్త 14:24. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయం అంటే పుట్టినోట్లో క్రొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు సిందింపబడుచున్న నా రక్తము. కాబట్టి ఈ విధముగా లేఖనాలలో చెప్పబడినది వారు గ్రహించలేక మరి ఆ రోజున వాళ్ళు గ్రహించలేకపోయారని ఖచ్చితంగా మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకి చాలా విషయాలు చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా దానియేలు గారి ద్వారా కూడా మరి ఆయన చెప్పాడు. ఎందుకంటే దానియేలు గారి ద్వారా ఆ మెస్సియా ఎప్పుడు వస్తాడో మరి ఎంతకాలం పడుతుంది అనేది కూడా సమయాన్ని కూడా 7 వారాలు అంటాడు. 7 వారాలు అంటే 749 అంటే 490 సంవత్సరాలు అనేది ఒక గుర్తుగా చెప్తాడు. ఇంకా దానియేలు గ్రంథం 9:27. అతడు అంటే మెస్సియా ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును అంటున్నాడు. అర్ధవారమునకు బలిని నైవేద్యములను నిలిపివేయును అంటున్నాడు. అంటే అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన సిలువకి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి ఇక వాళ్లకు గొర్రెలు మేకలతోటి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఎవరి మీద చల్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిత్యమైనటువంటి స్థిరమైనటువంటి బలి ఈయన అర్పించాడు కాబట్టి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి ఆ తర్వాత బలి అయిపోయాడు. అంటే దేవుని గొర్రె పిల్లగా ఈయన వచ్చి మరి బలి అయిపోయాడు. కాబట్టి ఆ తర్వాత 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు అపోస్తులు. మరి పైనుంచి పరిశుద్ధాత్మ వచ్చింది, సువార్త ప్రకటించబడింది, వారానికి స్థిరపరిచేశాడు, అయిపోయింది సంపూర్ణంగా. ఇక అపోస్తుల బోధే ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ మాటలన్నీ కూడా మన వాళ్ళకి అర్థం కాక మరి ఈ మాటలు అర్థం కాకనా మరి క్రీస్తును ఎవరో అనేది వాళ్ళకి అర్థం కాలేదు. మరి వాళ్ళ మాటలు విన్న మనకు కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో ఉన్న మనకి ఎవరికి కూడా ఈ మాటలు అర్థం కావట్లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా యేసుక్రీస్తు వారు ఎవరో అర్థం కాకుండానే బోధిస్తూ ఏదైనా లేఖనాలను చూసి చెప్తుంటే ఇదిగో నువ్వు నరకానికి వెళ్తావు, నీకు ఆ మనోనేత్రాలు లేవు, ఇవి చెప్తున్నారే తప్ప లేఖనాలలో ఏముందో చూడండి అంటే అది ఎవరు చూడరు. సరే, మరి దేవుని మార్గం సిద్ధపరచడానికి యోహాను గారు వచ్చాడు కదా, ఆయన ఎలా సిద్ధపరిచాడు అనేది కూడా మనం లేఖనాల్లో చూద్దాం. ఎందుకంటే మొట్టమొదట దేవుని రాజ్యానికి మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయనే మూలరాయి, దేవుని రాజ్యాన్ని కూడా స్థాపించేది, దేవుని రాజ్యాన్ని కట్టేది కూడా మరి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే నెబుకద్నెజరుకి మరి దానియేలు గ్రంథంలో ఒక కల వస్తుంది, ఒక బొమ్మ వచ్చింది, ప్రతిమ. ఆ ప్రతిమలో ఒక రాయి వచ్చి ఆ బొమ్మనంతటిని ఇక్కడ తుత్తునీలుగా కొట్టి మరి లోకమంతా వ్యాపించింది. చేతి సహాయం లేని రాయి వచ్చి భూమండలం మొత్తాన్ని ఆక్రమించిందని చెప్పి ఉంటుంది. ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. కాబట్టి అవన్నీ కూడా క్రీస్తుని గురించి చెప్పబడ్డ లేఖనాలు. కాబట్టి మొట్టమొదట మూలరాయిగా దేవుని రాజ్యానికి మొదటి వ్యక్తిగా రాజుగా ఆయన్ని అభిషేకించేటువంటి భాగ్యము ఒక్క యోహాను గారికే దక్కింది. ఎలా? నీటి బాప్తిసం ద్వారా. ఆయనకు బాప్తిసం ఇచ్చుడు ద్వారా మరి ఆయనను రాజుగా మొదటి వ్యక్తిగా దేవుని రాజ్యానికి మొదటి వ్యక్తిగా స్థిరపరచడం.
ఇది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మహా గొప్ప భాగ్యం. ఎందుకంటే సర్వలోకంలో మనుషులందరికీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని బాప్తిసమిచ్చి రక్షణ కార్యక్రమంలో ఆయనకు దారి చూపించినవాడు. ఆయనే మొదటి వ్యక్తి. ఇక యేసుక్రీస్తు వారు చేయవలసినటువంటి ఆ పని అంతటిని కూడా మొట్టమొదట ప్రారంభించిన వాడు, ఆ మార్గాన్ని సరళం చేసి చూపించినవాడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు. అది క్రీస్తుకు ముందుగా నడిచాడు, ఆ క్రీస్తు మార్గాన్ని సరళం చేశాడు. కాబట్టి ఆ లేఖనాలన్నీ మనకు అర్థమైతే దేవునికి కాదండి, క్రీస్తుకే ముందు ఈయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు తప్ప క్రీస్తే మార్గం. దేవుని దగ్గరికి వెళ్ళే మార్గమే క్రీస్తు, దేవుడే మార్గం కాదండి. దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము క్రీస్తు. కాబట్టి ఆ క్రీస్తుని సిద్ధపరిచాడు దేవుని మార్గానికి. దేవుని మార్గం అంటే ఆయన ద్వారానే మనం వెళ్ళాలి. కాబట్టి ఆయనను మొదటిగా మార్గంగా ఆయన్ని సిద్ధపరిచాడన్న సంగతి మనకు అర్థం కావాలి. దేవుణ్ణి సిద్ధపరచలా, క్రీస్తుని సిద్ధపరిచాడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు. కాబట్టి మరి ఆయన మాటలు చూద్దాము. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఎందుకంటే ఆయనకు బాప్తిసం ఇచ్చేసి ఇక దేవుని మార్గాన్ని సరళం చేశాడు. దేవుని మార్గం అంటే క్రీస్తే. కాబట్టి ఆ క్రీస్తుని సిద్ధపరిచాడు. దేవుడని కాదు ఇక్కడ. చూద్దాం మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూశాను. మరియు నీవు నా కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. నీవు నా కుమారుడువు, నీ యందు నేను ఆనందిస్తున్నా చెప్పి ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. అప్పుడు చెవులారా విన్నాడు యోహాను గారు. పరిశుద్ధాత్మ పావురములే వచ్చి ఆయన మీద వాలింది. అప్పుడు కళ్ళారా చూశాడు ఈ బాప్తిసం ఇచ్చే యోహాను గారు. ఇవి నమ్మకపోతే ఖచ్చితంగా సర్వనాశనమే అని చక్కగా ఆయన సాక్ష్యం నమ్మాలి. కరెక్ట్గా క్రీస్తు వారు కూడా యోహాను గురించి చెప్పాడు. ఆయన కూడా నా గురించి ఒక మనుషుడు నా గురించి చెప్పాడు, అతని సాక్ష్యము నిజమే, అతని సాక్ష్యము నిజమే అంటాడు. మనుషుల సాక్ష్యం నేను అంగీకరించను, కానీ మీ విశ్వాసం బలపరచడం కొరకే నేను అతని గురించి చెప్తున్నా. నా గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహానే అని ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన సాక్ష్యం నమ్మకపోతే మన విశ్వాసంలో కొనసాగలేం. తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 33-34 వచనం కూడా చూద్దాం. నేను ఆయనను వెరగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినని చక్కగా ఉంది అక్కడ. కాబట్టి ప్రియ సహోదరులారా, బైబిల్లో లేఖనాలను నమ్మకుండా మనకు మతిలో పుట్టినటువంటి ఆలోచన సిద్ధాంతాలు పెట్టుకుంటే మనల్ని మనం రక్షించుకోలేం. సిద్ధాంతాలు పక్కన పెట్టండి, అవి మనుషులు పెట్టిన సిద్ధాంతాలే తప్ప లేఖనాలు కావు. యేసుక్రీస్తు వారు కూడా ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా చూద్దాం. ఎందుకంటే యోహాను గారు బోధ గురించి క్రీస్తు సాక్ష్యం చెప్పాడు. ఆ మాట చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. దేవుడు న్యాయవంతుడని చెప్పి చాలామంది ఒప్పుకున్నారు, కానీ కొంతమంది ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. 30వ వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసము పొందక తాము విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించేరి. దేవుని సంకల్పం ఏంటంటే మొట్టమొదట క్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి మొట్టమొదట ఈయన పంపించాడు. కాబట్టి మరి ఆయనటువంటి సంకల్పాన్ని వీళ్ళు అసలు నిరాకరించారు, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. అందుకని అంటున్నాడు ఆయన, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. మరియు యోహాను గూర్చియు తనను గూర్చియు మరి యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట చూద్దామా? యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఈ రెండు విషయాల్ని యేసుక్రీస్తు వారు చక్కగా చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని అలా అనుకున్నారట, సరిగా అర్థం చేసుకోలేదు. చూద్దాం ఆ మాట. 7వ అధ్యాయము లూకాసు వార్త 7వ అధ్యాయము 33-34 వచనాలు. బాప్తిసమిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చాను,
కనుక వీడు దయ్యము పట్టినవాడు. ఆయనేమో ద్రాక్షరసం తాగలేదు, రొట్టె తినలేదు కాబట్టి ఆయన్నేమో దయ్యం పట్టినవాడు అని చెప్పి అన్నారంట యోహాన్ గారిని. సరే, మనుష్య కుమారుడు తినుసును త్రాగుసును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండుబోతియు, ఇంకా మద్యపానియు, పాపులకు స్నేహితుడు అన్నారు. ఇదండి వాళ్ళు ఇచ్చిన, యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ట్యాగ్ ఏందో తెలుసా? యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళకి అర్థమైంది ఏంటి? శాస్త్రులకి పరిచయులకి ఏమర్థమైందంటే తిండుబోతుడట, మద్యపాని అట, ఇంకా పాపులకు స్నేహితుడట. ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళకి ఈయన ఎవరో ఎలా అర్థం అవుతుందండి? వీళ్ళకి అర్థమైంది ఇది. అందుకనే మనకు కూడా ఆయన్ని ఎందుకు అర్థం చేసుకోలేక వాళ్ళు దేవదూషణ అన్నారంటే ఇదే. ఆయన కరెక్ట్ వేలో, ఆయన చెప్పిన మార్గంలో, యోహాను చెప్పిన సాక్ష్యం కానీ క్రీస్తు చెప్పిన సాక్ష్యం కానీ వాళ్ళు నమ్మలేదు. అందుకే వాళ్ళు ఆయన్ని దేవదూషణ చేస్తున్నామని చెప్పి అభియోగం మోపారు. ఇంకా ఒక పరిసయ్యుడి దగ్గర యేసుక్రీస్తు వారు భోజనం చేస్తున్నప్పుడు, పరిసయ్యుని ఇంటిలో భోజనం చేస్తున్నప్పుడు ఒక పాపాత్మైన స్త్రీ వచ్చి ఆయన అత్తర పోసి ఆయన కాళ్ళు కడిగి అత్తరతోటి కాళ్ళు రాసి ఆ తల ఎంట్రుకలతోటి మొత్తం తుడిచి ఆ కాళ్ళను ముద్దు పెట్టుకుంటా ఉంటే ఈ పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడో చూద్దాం. ఈ విషయాన్ని లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 దాకా మీకు ఓపిక ఉంటే చదవండి, చక్కగా అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు భోజనం చేస్తుంటే క్రీస్తు పాదములను అత్తరబూసి ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడుస్తుండగా ఇది చూసిన పరిచయుడు 39వ వచనం, ఆయనను పిలిచిన పరిచయుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల ఏ ప్రవక్త? మోషే చెప్పిన ప్రవక్త అయిన ఎడల తన్ను ముద్దు పెట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఆయనకు తెలిసే ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఇది పాపాత్మురాలు అని తనలో తానే అనుకున్నాడు. ఎవరు? ఈ పరిచయుడు ఏమనుకుంటే ఈమె పాపాత్ములైన స్త్రీ కదా అని అనుకుంటున్నాడు. ఈ విషయము యేసుక్రీస్తు వారికి అర్థమైపోయి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఒక ఉపమానం చెప్పాడు. అంటే అప్పు ఉన్నటువంటి వాళ్ళు ఒక 50,000 అప్పు ఉంది, ఒకడికి 5,000 అప్పు ఉంది. అయితే ఇద్దరిని క్షమించాడు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువగా క్షమించాడంటే ఎక్కువ అప్పు ఉన్నవాడిని చెప్పినప్పుడు రైట్ అని చెప్పి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే, నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములను అత్తరబూసెను, ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తున్నాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నాడు. అంటే వీళ్ళైతే పైపైన చూస్తారు, శాస్త్రులు పరిచయులు పైపైన చూస్తారు కానీ ఆత్మ విషయాలుగా అంతరాత్మలో మనుషులు ఉన్నటువంటి వీళ్ళకి అర్థం కావు. అందుకనే ఆయన మరి వీళ్ళ యొక్క ఆలోచన ఇలా ఉందని చెప్తున్నాడు. పైపైన చూస్తారని చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే, ఆయనైతే అంతరంగాన్ని చూశాడు. కాబట్టి ఆయన వచ్చిందే పాపులను రక్షించి దేవుని యొద్దకు తీసుకెళ్ళటానికి, దేవుని యొద్దకు మార్గాన్ని సరళం చేయడానికంటే పాపులను రక్షించి పరలోకం తీసుకెళ్ళన్నది ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం. అందుకని తిమోతి పత్రికలో కూడా పౌలు గారు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన వచ్చిందే పాపులను రక్షించడానికి. కాబట్టి వీళ్ళకి ఆ విషయాలు అర్థం కావట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన చెప్పిన మాటలు వీళ్ళు ఎందుకు నమ్మలేదో వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు నమ్మలేదు, ఆయన మాటలు అర్థం కాలేదు. నా మాటలు మీరు వినకపోవడం వల్లనే, నా బోధ మీరు వినకపోవడం వల్లనే మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అనే మాటలు ఆయన చెప్తాడు. ఆయన మాటల్లోనే మనం విందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 42, నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను రాలేదు, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. అంటే దేవుడు నన్ను పంపాను, దేవుడు రాలేదండి, దేవుడు నన్ను పంపాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. దేవుడు నన్ను పంపాను, మీరేలా నా మాటలు వినకుండా ఉన్నారు, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు అనే మాట ఇక్కడ అంటున్నాడు. మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా, మీరు నా బోధ వినకపోవడం వలనే మీరు అపార్థం చేసుకున్నారు. నా బోధ చక్కగా వింటే మీకు అపార్థం కాదు, మీరు నా బోధ విననేరక ఉండుట వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నాడు. వీళ్ళందరిని ఏమంటున్నాడు ఆయన?
సాతాను సంబంధులు, మీ తండ్రి అపవాది అండి. ఎందుకంటే మీరు వాడి దురాశలు అలవాటు చేసుకొని వాడి కోరిక నెరవేర్చాలని చూస్తున్నారు తప్ప మీరు నిజంగా దేవుని పిల్లలైతే నన్ను ప్రేమిస్తారు అని ఆయన చెప్పడం మనం చూస్తాం. కాబట్టి మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. నేను సత్యమునే చెప్పుచున్నాను, నేను సత్యమునే చెప్పుచున్నా, కనుక మీరు నన్ను నమ్మరు వాళ్ళు. అందుకనే ఈయన మాటలు అర్థం కావట్లేదు, నమ్మరు, అందుకే దేవదూషణ అంటున్నారు వీళ్ళు. కాబట్టి ఇంకేమన్నాడు, తండ్రి నాలో ఉండి ఈ క్రియలు చేస్తున్నాడు అని చెప్పి మనకు యోహాను సువార్త 14లో ఫిలిప్పు గారి సందర్భంలో చెబుతాడు. తండ్రి నాలో ఉండి ఈ క్రియలు చేస్తున్నాడు అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు నమ్మలేదు, నేటి క్రైస్తవులు కూడా ఎన్ని సాక్ష్యాలు రెఫరెన్సులు చూపించినా తిట్టడమే, వల్గర్ కామెంట్లు పెట్టడమే జరుగుతుంది. లేఖనాలేక చదువుతుంది చూసి ఏమంటున్నాడు, చూపించి ఇంకా క్రీస్తు మరి బాప్తిసం ఇచ్చే యోహాను గురించి కూడా మరి ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, బాప్తిసం ఇచ్చే యోహాను తండ్రి ఆత్మ ఆయన పైకి వచ్చి నిలబడటం ఆయన చూశాడు, తండ్రి ఆత్మ వచ్చి ఆయన మీద వాలటం చూశాడు. మరి అలాగనే యేసుక్రీస్తు వారు కూడా నా తండ్రి నాలో ఉండి ఈ క్రియలు చేస్తున్నాడు అంటే తండ్రి ఆత్మ నాలో ఉంది, ఆ ఆత్మశక్తితోనే ఇవన్నీ చేస్తున్నానంటే అదిగో ఇన్ని కార్యాలు చేసేవాడు దేవుడు కాకపోతే ఇంకెవరు అవుతారని చెప్పి మన వాళ్ళకి బుద్ధి బాగా ఉంటుంది, చెప్పిన మాట వినరు. ఆయనలోకి ఆత్మ వచ్చిందయ్యా, ఆ దేవుడు ఆత్మను ఉంచుతానన్నాడు, ఆ ఆత్మ ఎప్పుడో వచ్చింది, బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చింది, అప్పటి నుంచి ఆయన అన్ని కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడంటే అది వినరు. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా చెప్పింది వినరు. ఆయన చెబుతాడు చక్కగా, ఆయన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి కొలత లేకుండా, కొలత లేదు ఇంత అని కొలత లేదు, ఇంత అని లేదు, కొలత లేకుండా ఆయనకు అవసరమైనంత వాడుకోవడానికి ఆత్మను యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్టుగా మనకి లేఖనాలు ఉంటాయి. మనకు ఇవన్నీ అర్థం కావు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ లేఖనాన్ని బట్టి నీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వాళ్లకు యేసుక్రీస్తు వారు ఎవరో అర్థం కాలేదు. అందుకనే మరి ఆయన ఏం చెప్తాడంటే నాకు అధికారం ఉందంటాడు, మనుష్య కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉంది అని చెబుతుంటే వీళ్ళు నమ్మరు. అదే చెప్తున్నాడు ఆయన మత్తయి సువార్త 9:6 ఏమంటాడంటే ఆయన పాపులను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోండి. కాబట్టి ఆ దేవుని అధికారాన్ని ఆ మాటలో మనం అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే పేతురు గారు కూడా అపోస్తుల బోధ కూడా అంతే, దేవుడే చేయించాడు ఆయనతోటి, అన్నీ కూడా దేవుడే క్రీస్తు ద్వారా అద్భుతాలు సూచక్రియలు అన్నిటిని కూడా చేయించని చెప్పి అపోస్తుల కార్యాలు 2:22లో కూడా సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యాలు వినము మనం. ఇంకా రెండవ సాక్ష్యం కూడా చూద్దాం. మార్కు సువార్త 2:10 కూడా అలాగే అంటున్నాడు మార్కు గారు కూడా, పాపులను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు అంటున్నాడు. కాబట్టి ఈ సాక్ష్యాలను మనం నమ్మకుండా ఇంక మనం ఎలా, మనుష్య కుమారుడు అయినట్టు క్రీస్తుకు దేవుడిచ్చినటువంటి అధికారం ఉంది. ఇంకా ఆయన మాటలు చూద్దాం. యోహాను సువార్త 10:11లో కూడా ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు చూద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరిట అంటే గొర్రెలు కాదండి, మనకే మంచి కాపరి, మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాడు. గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని చెబుతూ ఇంకా యోహాను సువార్త 10:17 ఏమంటున్నాడు, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే మనందరి కొరకు చావడానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనందరము దేవుని పిల్లలం గనక మనందరం పాపం నుండి రక్షించాలంటే ఆయన చనిపోవాలి, ఆయన రక్తం సిందించాలి. ఆయన రక్తం సిందించబడితేనే మన పాపాలు క్షమించబడతాయి. ఒక గొర్రె పిల్ల, ఒక కోడె ఒకప్పుడు ధర్మశాస్త్రంలో వాళ్ళకు ఉండేది. ఎబ్రీ పత్రిక 9 ఉంటుంది. ఎందుకంటే రక్తము సిందించబడకుండా పాప క్షమాపణ జరగదు. ఆ వ్యక్తిని, ఆ పక్షవాయువు కలిగిన వాడిని క్షమించాలి అంటే ఈయన చావాలి. ఈయన చావడానికే వచ్చాడు. కాబట్టి అయ్యా నేను చావడానికే వచ్చాను, నా ప్రాణం పెట్టడానికే, నా ప్రాణం తీసుకోవడానికి వచ్చా. కాబట్టి నాకుంది అధికారం, నేను అందుకోసమే వచ్చాను. కాబట్టి దేవుడు అందుకే నన్ను ప్రేమించి ఆయన యొక్క సర్వాధికారాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టే నేను అతన్ని క్షమిస్తున్నా. అంటే నువ్వు దేవుడువా? ఇదేంటయ్యా, నాకు అధికారాన్ని ఇచ్చాడని చెప్తుంటే నువ్వు దేవుడువా అంటే ఇంకెట్లా? లేదండి, మనం అపార్థం చేసుకోవడమే.
కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. నీకు సొంతగా లేదండి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఈ మాటలు ఎక్కడా తప్పు కాదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినా నేను. ఇప్పుడు చెప్పండి మరి, లేదా ఆయనకు బ్రదర్, మరి ఇప్పుడు ఈ మాటలన్నిటిని బట్టి యేసుక్రీస్తు మాటలు రైట్ కాదా? నా ప్రాణం పెట్టడానికి వచ్చానయ్యా, నేను వచ్చిందే క్షమించడానికి. ఆయన క్షమించడం తప్ప? ఈయన ప్రాణం పెట్టేవాడు, మరి ఆయన పాపాలన్నీ ఈయన నెత్తి మీద వేసుకొని ఈయనే మోస్తున్నాడు. అలాంటప్పుడు ఆ పాపిని, ఆ పక్షవాయు గలవాడిని నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పడానికి ఈయనకు హక్కు లేదా? దేవుడే చెప్తున్నాడు కదా, నాకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంతోనే చెప్తున్నాడు ఇక్కడ. మన వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ధర్మశాస్త్రంలో వాళ్ళకు ఉంటుంది ఏంటంటే, దేవుడు ఒక్కడే తప్ప పాపాలు క్షమించే అధికారం ఎవరికి లేదే అని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి సంకల్పం తెలియాలిగా. దేవుని సంకల్పం అంతా క్రీస్తు ద్వారా నెరవేరాలి. కాబట్టి వాళ్ళకి ఆ సంకల్పం తెలియక వాళ్ళు ఏమనుకున్నారంటే, మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో వారు ఏమంటారంటే, ఇతడు ఎందుకు ఇట్లా చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు ఎందుకు, దేవుడు ఒక్కడే తప్ప పాపలను క్షమించగలవాడెవడు అని వీళ్ళకి అర్థం కాల. అంటే దేవుడు పంపించిన రక్షకుడు, ఈయన ద్వారానే మనల్ని అందరినీ రక్షించాలని మన పాపాలన్నిటినీ ఆయన మీద పెట్టి ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చి, అంటే ఆయన శరీరం కూడా ఎలాంటిది, పాపం చేయడానికి అనుకూలమైనటువంటి శరీరమే. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి. మనల్ని అందరూ రక్షించడానికి మన పాపాలన్నీ ఆయన మీద మోపి ఆయన శరీరంతో ఈ రక్షణ కార్యక్రమాన్ని చేశాడు. కాబట్టి మన వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, ఇశ్రాయేలుకి అర్థం కాని ఏంటంటే, వాళ్లకు దేవుడు ఒక్కడే తప్ప ఇంకెవ్వరూ ఉండరు, ఆయనకు కుమారులు ఉండరు, ఆయనకి ఇంకెవరు ఉండరు. కాబట్టి ఈయన నేను దేవుని కుమారునే చెప్పేసరికల్లా ఇదేంటి ధర్మశాస్త్రంలో లేదు కదా, ఈయన కుమారుడు అంటాడు. ఏంటంటే కుమారుడు అంటే వాళ్ళ నియమం ఏంటంటే కుమారుడు కూడా ఉండడు దేవుడికి. కాబట్టి వీళ్ళ నియమం ప్రకారంగా ఇతడు దేవుని కుమారుడు చెప్పుకున్నాడు. కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈయన వడ్లవాని కుమారుడు, మరియమ్మ కుమారుడు, మనుషు కుమారుడు. మనుషులకి పుట్టి మన మధ్య తిరుగుతూ నేను దేవుని కుమారుని అంటాడేంది, దేవుడు నా సొంత తండ్రి అంటాడేంది? వీళ్ళకి లేఖనాలు అర్థం కాక వీళ్ళకి బాగా, అందుకే వాళ్ళు బట్టలు తెచ్చుకుంది. అందుకే ఇంకా మనకు సాక్షులు తప్పనే ఉంది. దేవునికి కుమారుడు లేడు, దేవుడి కుమారుడు అంటే వీళ్ళు అర్థం ఏంటంటే, దేవుడు సమానంగా చేసుకున్నాడు కదా, దేవుడు పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నా, సమానంగా చేసుకున్నాడు కదా. కాబట్టి ఈయన దేవదూషణ చేస్తున్నాడు, దేవుడికి ఎవరు ఉండటానికి వీలేదు. ఈయన మనుషుడై ఉండి వీళ్ళు మనిషిగానే చూస్తున్నారు తప్ప ఆయన దేవుని కుమారుడిగా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షకుడిగా, మనందరి నిమిత్తం పాప విమోచన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పంలో మన కొరకు పంపబడినటువంటి దైవ కుమారుడైన క్రీస్తు అని వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే ఇతడు ఇలా ఎందుకు చెప్తున్నాడు, అది సోదర దయచేసి లేఖనాలన్నీ చూడు. ఎందుకు వాళ్ళు బట్టలు దించుకున్నారు, ఎందుకు వాళ్ళు దేవదూషణ అంటున్నారంటే, దేవుని సంకల్పం వీళ్ళకి అర్థం కాలేదు. క్రీస్తు వారు వచ్చింది మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కాబట్టి పాపాలు క్షమించే అధికారం ఈయనకుంది. దేవుడు సంపూర్ణంగా ఆయన ప్రేమించాడు కనుక ఆయన సర్వాధికారాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే తప్ప దేవుడు కాదు. సత్యాన్ని గ్రహించండి, పరలోకం వస్తుంది. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం.